ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం, టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపుగా జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం పైన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి వ్యాఖ్యలు అర్థరహితం. తిరుమలకు వచ్చే భక్తులు రోజుకి 60,000 నుంచి 80,000, 90,000 వరకు రోజుకి భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది. కులము, ప్రాంతము చూసేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కేవలం ఇది శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క అస్తిత్వం కోసమో లేదా వాళ్ళ పార్టీ ఉనికి కోసమో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. తిరుమల పైన ఎటువంటి వివక్షతకి తావు లేదు. లక్షలాది మంది భక్తులు వచ్చే చోట ప్రాంతీయవాదాలనో లేదా కులాలనో చూసేటువంటి పరిస్థితి ఉండదు. తిరుమలలో దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటే కేవలం ప్రాంతీయవాదంతో, ప్రాంతీయ తత్వంతో వచ్చినటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి నేత నుంచి ఇలాంటి మాటలే చూడాల్సి వస్తుందేమో. తిరుమలలో ఎటువంటి వివక్షత లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, చైర్మన్గా బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో తిరుమలలో ఎటువంటి వివక్షతకు తావులేదు. అధికారులు కానీ, ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఎవరి పట్ల కూడా ఎటువంటి వివక్షతకి తావులేదు. ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. ఆయన మాటలు అర్థరహితం. ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందో, భక్తి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పినప్పటికీ మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదు. దేవుడి దగ్గర అందరూ సమానమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చెప్తాను.